అందరికీ నమస్కారం అండి. నేను మీ స్టార్ టారో గోమతిని. ఈ వీడియోలో లోషు గ్రిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చైనీస్ న్యూమరాలజీ. లోషుయి గ్రిడ్ కానీ లోషు గ్రిడ్ అని పిలుస్తాం. లోషు గ్రిడ్లో 9 గ్రిడ్ ఆర్ 9 బాక్స్ గ్రిడ్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క బాక్స్కి ఒక్కొక్క ప్లానెట్ లింక్ అయి ఉంటుంది. అదంతా కూడా నీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైరెక్షన్, ఎలిమెంట్, ప్లానెట్, ఓకే, విత్ నంబర్ అంటే ఏంటి అని. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బాక్స్ వేసుకోవాలి. రఫ్గా వేస్తున్నాం. 9 బాక్సెస్. ఇది 9 గ్రిడ్ బాక్స్. ఫస్ట్ డైరెక్షన్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్. ఇప్పుడు సౌత్కి వెస్ట్కి అంటే ఈ బాక్స్ కంప్లీట్గా సౌత్ డైరెక్షన్ అనుకుంటే ఈ బాక్స్ కంప్లీట్గా నార్త్ డైరెక్షన్ అండి. ఓకే, సో ఇక్కడ ఈ బాక్స్ వెస్ట్, ఇది ఈస్ట్. మరి సౌత్ బాక్స్కి వెస్ట్ బాక్స్కి మధ్యలో వచ్చిన బాక్స్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. నేను SW అని పెడుతున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. అలాగే ఈస్ట్కి సౌత్కి మధ్యలో వచ్చిన బాక్స్ ఏదైతే ఉందో అది సౌత్ ఈస్ట్ బాక్స్. నెక్స్ట్ నార్త్ అండ్ ఈస్ట్కి మధ్యలో వచ్చిన బాక్స్ నార్త్ ఈస్ట్ బాక్స్. అలాగే నార్త్కి వెస్ట్కి మధ్యలో వచ్చింది నార్త్ వెస్ట్. ఇప్పుడు డైరెక్షన్స్ తెలుసుకున్నాం కదా, అలాగే మనం నంబర్ని పెడదాం. 1 నుంచి 9 నంబర్స్ ఇందులో ఫిట్ అవ్వగలం. ఎందుకంటే ఈ బాక్స్లో 9 మళ్ళీ సబ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 నార్త్, 2 నార్త్ వెస్ట్, 3 ఈస్ట్, 4 సౌత్ ఈస్ట్, 5 సెంటర్. ఓకే, నార్త్ వెస్ట్లో వచ్చేసరికి నంబర్ 6 చూడండి. 4, 5, 6 లైన్గా ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ డైరెక్షన్కి వచ్చేసరికి నంబర్ 7, నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి నంబర్ 8. నెక్స్ట్ మిగిలిన నెంబర్ ఏది? నంబర్ 9. సో ఇది ఒక లోషు గ్రిడ్. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఇప్పుడు నెంబర్స్ చెప్పాము, డైరెక్షన్స్ చెప్పుకున్నాము, ఎలిమెంట్స్ గురించి చెప్తాం. ఎలిమెంట్స్ ఏముంటాయి మామూలుగా? ఎయిర్, వాటర్, ఫైర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్తో పాటు మనకి ఇక్కడ మెటల్ ఎలిమెంట్ అన్నది యాడ్ అవుతుంది లోషు గ్రిడ్లో. అంటే ఫస్ట్ ఈ 1 అనేది ఏదైతే ఉందో అది వాటర్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ 2 ఎర్త్ ఎలిమెంట్, 3 వుడ్ ఎలిమెంట్, 4 వుడ్ ఎలిమెంట్. సెంటర్ ఏదైతే ఉందో ఇందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎంతో కొంత మిక్స్ అవుతుంది లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్. దీన్ని సెంటర్ అని పిలుద్దాం మనం. సెంటర్. నెక్స్ట్ 6. నేను ఇందాక చెప్పాను కదా మెటల్ అని. సో ఇది మెటల్. 6 and 7 బోత్ ఆర్ మెటల్. ఇవి గోల్డ్ ఎలిమెంట్కి రిలేటెడ్. నంబర్ 8 ఎర్త్. నంబర్ 9 ఇది వాటర్ కాబట్టి ఇది ఫైర్. ఇక్కడ కనుక మీరు చూస్తే 8, 5, 2 నేను ఇందాక ఏం చెప్పాను, ప్రతి ఒక్క ఎలిమెంట్
ఇందులో కలుస్తుందని చెప్పాను. అలాగే ఇక్కడ కొన్ని బుక్స్లో 5 అన్న నెంబర్ని కూడా ఎర్త్ ఎలిమెంట్తో కలిపేశారు. సో ఒకవేళ స్పెసిఫిక్గా మనం 5 అన్న నెంబర్కి ఒక ఎలిమెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఎర్త్ ఎలిమెంట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎర్త్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్షన్స్ వేసేసాం, నంబర్స్ వేసేసాం. నెక్స్ట్ కమింగ్ టు ప్లానెట్స్. 1 ఈజ్ సన్, 2 ఈజ్ మూన్, 3 వచ్చేసరికి జూపిటర్, 4 ఈజ్ రాహు, 5 మెర్క్యూరీ, నెంబర్ 6 వీనస్, నెంబర్ 7 కేతు, నెంబర్ 8 సాటర్న్, నెంబర్ 9 మార్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్లానెట్స్, ఎలిమెంట్స్, నెంబర్స్ అండ్ డైరెక్షన్స్. ఇంతవరకు గ్రిడ్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు గ్రిడ్ అయితే ఉంది, బట్ ఈ గ్రిడ్ని మనం ఎలా యూజ్ చేయాలి ఆర్ ఈ న్యూమరాలజీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క గ్రిడ్ అంటే గ్రిడ్లో 9 బాక్సెస్ గ్రిడ్ అయితే ప్రతి ఒక్క బాక్స్కి ఒక్కొక్క నేచర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 నుంచి వద్దాం. ఓకే, 1 అన్న నంబర్ కెరీర్కి. ఓకే, నెక్స్ట్ 2 అన్న నంబర్ మ్యారేజ్కి, అలాగే రిలేషన్షిప్కి. మ్యారేజ్, రిలేషన్షిప్కి 2 అన్న నంబర్ నుంచి మనం న్యూమరాలజీ ఈ లోషి గ్రిడ్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ 3 అంటే ఏ డైరెక్షన్? ఈస్ట్ డైరెక్షన్. సో 3 అన్నది ఏంటి అంటే హెల్త్, అలాగే లాంగివిటీ. నెక్స్ట్ నెంబర్ 4 అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్. నెంబర్ 4 సౌత్ ఈస్ట్ డైరెక్షన్. వెల్త్ అంటే ధనం, లక్ అంటే అదృష్టం. అలాగే నెంబర్ 5 ఏంటంటే ఫ్యామిలీ అండ్ లక్. నెంబర్ 6 నార్త్ వెస్ట్ కదా. నార్త్ వెస్ట్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ నుంచి వచ్చే లక్ ఎలా ఉంది, లేదా మెంటర్ ఎలాంటి వాళ్ళు దొరుకుతారు వాళ్ళ నుంచి. మెంటర్ అంటే గైడ్ అవ్వచ్చు, మన లైఫ్కి ఒకళ్ళు హెల్ప్ చేయడానికి ఎవరైనా అప్పుడప్పుడు గైడ్ చేస్తుంటారు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు ఆర్ ఎలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి. అదే మనం 6 ఫాలోడ్ బై 7 కనుక చూసామనుకోండి, 7 దేనికి అంటే డిసెండెన్స్. అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయగలమా, లేదా వాళ్ళ నుంచి మనకు ఎలాంటి హెల్ప్ వస్తుంది, డిసెండెన్స్ ఆర్ మన పిల్లలని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. డిసెండెన్స్ లక్ ఆర్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా మీకు లోషు గ్రిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు నార్త్ ఈస్ట్ ఈజ్ నెంబర్ 8. నార్త్ ఈస్ట్ ఎడ్యుకేషన్, లక్, ప్లానింగ్ వీటి గురించి చెప్తుంది. అలాగే నెంబర్ 9 ఈజ్ మార్స్. నెంబర్ 9 దేని గురించి చెప్తుందంటే మనకి వచ్చే పేరు అంటే ఫేమ్, రికగ్నైజేషన్, గుర్తింపు. అలాగే ఈ రికగ్నైజేషన్లో ఉండే లక్. అండ్ ఒక్కొక్కసారి వీళ్ళకి కోపం ఎంత పర్సంటేజ్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంచి అతనా చెడ్డ అతనా అని మనం చెప్పలేం. ఎందుకంటే అతను అన్ని వేళలా చెడ్డగానే ఉండడు, అన్ని వేళలా మంచిగానే ఉండడు. ఇప్పుడు పాము అందరికీ చెడు చేసిన, కాటేయాలన్న స్వభావం ఉన్న, సొంత పిల్లలకి కూడా కాటేస్తున్నా కొంతమందికి అది ఇలవైల్పు దైవం అంటే గాడెస్ ఆర్ గాడ్, అండ్ దాని పిల్లల్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఎంతో మంచి అయిన ఒక హార్మ్ చేయని ఒక యానిమల్ కూడా కొంతమందికి హార్మ్ చేయొచ్చు. ఆర్ ఒక పర్సన్నే తీసుకుంటే అతను అందరికీ మంచి చేస్తున్నా ఎవరికో ఒకళ్ళకి ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హార్మ్ చేసిండొచ్చు, హర్ట్ చేసిండొచ్చు, మాటలతో అవ్వచ్చు, లేదా హెల్ప్ చేస్తానని చేయలేకపోయిండొచ్చు. ఇతని రీజన్స్ ఇతనికి ఉన్నా అంటే ఒక పర్సన్ కంప్లీట్లీ మంచోడు కాదు, అలాగే ఒక పర్సన్ కంప్లీట్లీ చెడ్డోడు కూడా కాదు. అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక పర్సన్ ఎంతవరకు మంచోడు, ఆర్ వాళ్ళు లైఫ్లో మంచిగా ఆస్తి సంపాదించుకోగలరా, ఆర్ వెల్త్ ఎర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళకి లక్ ఉంటుందా, లక్ ఉండదా, వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఎనర్జీని వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వేస్ట్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా మనం లోషు గ్రిడ్ నుంచి తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ దట్ గ్రిడ్. అండ్ ఈ గ్రిడ్ని మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఎలా కన్సిడర్ చేయొచ్చో కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దట్ వీడియో, ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.